మొన్న ఇచ్చిన స్త్రీ అని మంత్రి ఇస్తే అమ్మాయి ఏముంది పోయింది అదృష్టం అర్థమైతే లేదు, ఒక్క పైసలు ఏం లేదు, ఏం చేయడానికి నేను బంధమైంది అని చెప్పి వారం రోజుల్లో ఆ మాట మాట్లాడాడు. మిగతా ఎవరికి లేవు, ఎవడో తృప్తి లేడు, ఎవరు కూడా తృప్తి లేదు. ఒక కులం అనే తృప్తి లేదు, ఒక వర్గం అనే తృప్తి లేదు, ఒక రైతు అనే తృప్తి లేదు. కొంతమంది మాత్రం తృప్తిగా ఉన్నారు. ఇవాళ మీరు ఇట్లా మర్చిపోయి ఇక టికెట్ కూడా కానీ ఎవరికి ఇచ్చినండి కారు చూడండి, గుర్తుపెట్టుకోండి. మీరు టికెట్ చూసి ఈయన మీద కోపం ఆయన మీద కోపం చూసిన అనుకో, అత్త మీద కోపం దుత్త మీద చూసినట్లయింది. అర్థమైందా? తెలుసు కదా, కోడలు అత్త మీద కోపం చూసి అత్త చూడగానే దుత్త చూసి కింద పడేసిందండి, పలిగిపోయింది. తర్వాత ఎవరు పోయింది? కోడలు పోయింది. అట్లా ఇలా మీరు వారి మీద కోపం ఇల్లు అటు పోయారనుకో మళ్ళా కథం అయిపోతుంది. ఈ ఇసుక శంష దొరుకుతుందని చెప్పాడు, యాయిలో దొరకదు శంష కూడా. ఇవాళ రైతుల ప్రభుత్వం మన ప్రభుత్వం. మనం అందరినీ సాటిస్ఫై చేయకపోవచ్చు, ప్రతి కుటుంబానికి ఎంతో అంత మన గవర్నమెంట్ నుంచి ఆదరణ దొరికింది. ఇవాళ ప్రతి కుటుంబానికి ఇంత గౌరవం పెరిగింది. మీ ఆస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాస్తారు. 50,000 ఆస్తి ఉండొచ్చు చిన్నది, కానీ అది ₹1,00,000 అయింది. ఇవాళ మళ్ళీ 50,000కి వచ్చింది. ఈ 50,000 కాదు, కొనేటోడు లేడు, టౌన్లో కూడా లేదు. మా నరేందర్ గారు పెద్ద లేఅవుట్ చేసి చర్చలు కదా, హాట్ కేక్ లాగా అమ్మడం యాక్చువల్గా అది 30,000-40,000 గజం పోవాలి. కొనేటోళ్ళు లేడు, అందరు ఎదురు చూస్తున్నారు. మళ్ళా ఎప్పుడు గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతకు 10 అవుతుంది, అప్పుడు మనం బాగుపడాలి, రంగి అయిపోయి తప్పు చేసుకున్నాం అని చెప్పి అందరు ముక్కు చెప్పులు వేసుకుంటారు. మరి ఇవాళ హన్వాడ వాళ్ళు, ఇవాళ హన్వాడ ఎక్కడ ఏదైనా కూడా లాస్ట్ టైం 12,000 మెజార్టీ ఇచ్చింది. గట్లా 12,000 మెజార్టీ ఒక్క హన్వాడ ఇచ్చినా మనం బయటపడుతుంది. ఎవడు ఏకపోయినా కానీ ఉట్టి హన్వాడ గ్రామంలో రేగనకొండ నుంచి మొదలుకుంటే ఎక్కడ ఏం చెప్తే ఈ పని అన్న హాస్పిటల్కి పోయిరామంటే హాస్పిటల్కి పోయేస్తే, అన్న గిడికి పోయిరామంటే గాడికి పోయేస్తే, ఇక్కడ రామంటే ఇక్కడ వస్తే, అన్న బర్త్డే అంటే బర్త్డే వస్తే, అన్న చిన్నపిల్లలు పంచగట్టు అంటే దానికి వస్తే, ఇంకెవరికి పద్ధతులు చచ్చిపోయిన పద్ధతులు రామంటే పద్ధతులకు వస్తే, అక్కడ ఇక్కడ మిస్ అయినచ్చు. నేను మిమ్మల్ని ఇచ్చిపెట్టి ఎక్కడో అని చెప్పి 10 ఏళ్ళల్లో ఒక్కనాడు మిమ్మల్ని ఇచ్చిపెట్టి కనిపిస్తారు ఎక్కడ పోయిందబ్బా అని అన్నారు. ఎవడన్నా చెప్పి మీ కళ్ళ ముందరనే కూతేస్తలకు వచ్చిందంట, ఆపోజిచ్చినప్పుడు వచ్చింట. కానీ దయచేసి ఎవరు కూడా అన్న పలకరి అయిపోయా, చూడకపోయా, ఈ అన్న చూడకపోయా, లక్ష్మణ చూడకపోయా, కరుణాకర్ అనుకోకండి. అట్లా అనుకోకండి. మా దృష్టి అంతా ఈ మండలం మీదనే, మా దృష్టి అంతా మీ మీదనే, అన్ని వర్గాల మీద మా దృష్టి ఉంటుంది. దయచేసి లేనిపోని పెట్టకండి. లీడర్లు సృష్టిస్తారు. ఎవడైనా బీజేపీ వాడు కాంగ్రెస్ వాళ్ళు ఏకమవుతారా? ఎక్కడైనా ఉందా? మరి ఇక్కడ ఉంది. అదేమో దళితులు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా ఉందా? 2 పార్టీలు కొట్లాడుకుంటాయి, ఇద్దరు నన్ను ఢీకొని ఇద్దరు ఇక్కడ ఇన్ని కుల వృత్తులు దెబ్బతీసినాయి, దళిత బంధువులు, ఈ బీసీ బంధువులు రానోళ్ళంగా దెబ్బతీశారు. అక్కడ 2 పార్టీలు ఏకమైనారు. బీజేపీ కాంగ్రెస్ ఏకమైన ఎవరికి నష్టమైంది చెప్పు? నీకు నష్టం జరిగిందా లేదు? మీ ఒక్కరే నష్టం జరిగింది. మీ భూములే తగ్గిపోయినాయి, కాంగ్రెస్ భూములు మాత్రం పెరిగినాయి. కొన్నిటోడు వచ్చి కాంగ్రెస్ భూమి నరసింహాని కాంగ్రెస్ ఓకే, నీది ₹1,00,000 ఎందుకు కాబట్టి ₹1,00,000 ఇస్తా. ఎక్కడన్నా నువ్వు టీఆర్ఎస్ కదా, నీది 30 లక్షలు అయిందా? అట్లా అందరూ పోయింది కదా, భూమి రేట్లు పోయినాయి, అన్ని పోయినాయి. ఇవాళకి హాస్పిటల్, బస్ స్టాండ్ దగ్గర ఉన్న హాస్పిటల్లో గుండె ఆపరేషన్ నుంచి మొదలుకుంటే అన్ని టకా అన్ని అయిపోతుంది. మనం కట్టించినాము, కలర్ వేసి పెట్టిన అంతే, మళ్ళీ పాత సామాన్లు షిఫ్ట్ చేస్తారు. ఇలా పాలమూరులో 100 కోట్లు శాంక్షన్ చేసిపోయినాయి. అప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది మనం చేసిన వరకు, ఇప్పుడు వేస్తూ రోడ్లు. కనుక ఎవరు మీరు భయపడకండి, నేను మీకు అండగా ఉంటా. మనం ఈ 10 ఏళ్లలో ఇంకోటి కూడా దయచేసి మీరు ఊర్లలో అరే బిడ్డ 2 ఏళ్ళలాగా నీ సంగతి చూసుకుంటా, చిన్నగా చూసుకుంటా అట్లా అన్నది ఎవరు కూడా బిడ్డ రాదు మరి దేఖలేదు ఇంకా 3 ఏళ్ళు వస్తాను బిడ్డ నీ సంగతి అట్లా అనకండి. నా మనిషి కూడా అట్లా తెలుసో తెలియదో అప్పుడు కూడా మనం ఏదైనా జరిగిందొచ్చు. అవన్నీ సరి చేసుకొని మనం సేవ చేయడానికి వచ్చినాం, మంచి చేయడానికి వచ్చినాం, ఊరు బాగు చేయడానికి వచ్చినాం, వ్యవసాయం పెంచడానికి వచ్చినాం, చెరువులు కుంటలు నింపడానికి వచ్చినాం, భూమి విలువ పెంచడానికి వచ్చినాం.
కనుక నేను చూసుకుంటా గీసుకుంటా అక్కడ ఎవరు చూసుకోలేదు నేను చెప్తున్నా, ఈడ ఉండే చెప్తున్నాను, ఎవరిని చూసుకునే ఎవరు ఏమనలేదు. నేను నా మనిషిని గొప్పగా చేయాలి, నా వ్యక్తిని పెద్దగా చేయాలి, ధనవంతం చేయాలి, పేరు ప్రతిష్ట వచ్చేటట్టు చేయాలి, మండలంలో అధ్యక్ష చేయాలి, జిల్లాలో అధ్యక్ష చేయాలి, రాష్ట్ర స్థాయిలో కొందరు అధ్యక్ష చేయాలి, గౌరవంతో కట్టట్టు చేయాలి, నా ఎమ్మడి పెట్టుకోవాలి, వాళ్ళు మంచి చేయాలంటే నాకు ఆలోచన తప్ప కోపంతో చేసేది లేదు. గత 10 ఏళ్ళలో ఎవరికైనా తప్పు చేసినా ఆ తప్పును సరిదిద్దుకొని మంచి చేద్దామనే ఆలోచన తప్ప నాకు వేరే లేదు. తెలంగాణ గురించి కొట్లాడిన మేము, రాష్ట్రం తెచ్చుకున్న మేము, రాష్ట్రం గురించి జైలుకు పోయిన మేము, రాష్ట్రం గురించి జైల్లో పెడితే జైల్లో ఉండి మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యాక మళ్ళీ రాష్ట్రానికి తెలంగాణ కావాలి, జై తెలంగాణ కొట్లాడిన మేము. మాకు అవి అంటగట్టి ఈ కులాలు మతాలు అవి అంటగట్టి చేయకుండా దయచేసి మీరు కూడా ఊర్లలో వాడిని బెదిరియకుండా మేము వచ్చినాక ఇంకా మంచి చేస్తాంరా, అవసరం నీకేమైనా కూడా మేమే చేస్తాం, మా అన్న చెప్పిండు, నీకేమైనా కూడా అర్థం మేమే కాపాడుతాం, దయచేసి వీళ్ళందరూ నష్టపోయామని చెప్పి మీరు అందరూ చెప్పాలని. రేపు ఎలక్షన్లు ఒకవేళ పెడితే అందరూ కూడా ఒకటే వ్యక్తులను చూడకండి, వ్యక్తుల మీద కోపాలని పక్కకు పెట్టండి, బ్యాలెన్సింగ్ అందరూ ఈక్వేషన్ అయ్యేటట్లు, క్యాస్ట్ మరియు సీనియారిటీ పార్టీ బలం అయ్యేటట్లు పెద్ద వయసులో అందరూ మేము కూర్చొని, వేదిక ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు అందరూ కూర్చొని చేద్దాం. ఎవరికన్నా రాకపోతే నెక్స్ట్ దానిలో చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మా ఎంకన్నా కౌన్సిలర్ వదిలిపెట్టివి, అందరూ కౌన్సిలర్ వదిలిపెట్టాం ఎందుకు నిలవాలి అన్నాడు. ఒక కౌన్సిలర్ కానీ రాదన్నాను, కౌన్సిలర్ల కన్నా 3 కాన్స్టిట్యూన్సీ సరిపోయేటువంటి చైర్మన్ చేసిన. ఇలా గవర్నమెంట్ ఉంటే చాలా 30 కోట్ల ఫండ్స్ ఉండే, మనం వదిలిపెట్టిపోయిన ఫండ్స్ ఇప్పుడు వాళ్ళు వాడుకుంటారు. 30 కోట్లు బ్యాలెన్సింగ్ ఇచ్చిపోయారు, లేకపోతే 30 కోట్లు పెద్ద ఖర్చు పెట్టి పెద్ద బ్రహ్మాండం ఆయన ఆడబోతే శాంక్షన్ చేస్తాడు. యాక్చువల్గా కొత్తగా ఏర్పాటు చేయించిన డబ్బులు గవర్నమెంట్ ఇవ్వకుండా ఇక్కడనే ఉండాలని కూడా అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన, మున్సిపల్ కార్పొరేషన్ కూడా టోటల్ ప్రాసెస్ చేసిన, వాళ్ళు వచ్చి జియో ఇష్యూ చేసి కనీసం మన పేరు కూడా చెప్తారు, వాళ్ళే ప్రాసెస్ చేసి మేము వచ్చినాక జియో చేస్తామని ఇచ్చినామని మొత్తం మేమే చేసామని చెప్తున్నారు. మన శిలాఫలకాలు ఉండగా ఇంకో శిలాఫలకం పెడతారు, ఇక్కడ గొండెలలో మనం ఓపెన్ చేసినాం ఆ కూడా పెడతారు, కన్ఫ్యూజ్ చేయని. మనం వేసిన రోడ్లకు మనం ఇచ్చిన శాంక్షన్ అయిన రోడ్లే ఇంతవరకు అయితే లేవు. అయినా చేయండి, మీరు అధికారం ఉన్న రోజులు మీరు కూడా మంచి పనులు చేయండి, ఉట్టుగా టైం వేస్ట్ చేసుకొని ఇబ్బందులు చేయకండి అని చెప్పని. అధికారం ఎవరిని శాశ్వతం కాదు, అధికారం మారుతుంటది. 2.5 ఏళ్ళు మీరున్నారు, మీరు పోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చినాం. ఎప్పుడు మేము మా పర్యంత దృష్టి వర్క్ మీద పెట్టి హన్వాడ మీద పెట్టినాం, గ్రామాల మీద పెట్టినాం. చాలా గ్రామాల్లో రోడ్ వేద్దామంటే కూడా లేవు, రోడ్లు అయిపోయినాయి, అన్ని పనులు చేసి. కనుక మీరందరూ మనం చేసే అభివృద్ధిని దృష్టిలో తీసుకెళ్లాలి. రాజు దయచేసి చిన్న మీరందరూ కూడా దృష్టిలో పెట్టి చేయాలని చెప్పని మా అందరు తెలియజేస్తూ, అందరికి భోజనం ఉంది. మళ్ళా లేకపోతే మా పెద్ద మనుషులు మీరు ఉండరు, మళ్ళీ అందరం వండిపించే వాళ్ళు ఇల్లు తిరిగి మనం చేసిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకుపోవాలని చెప్పని మీ అందరూ తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ అన్నా.